టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఆంథ్రోపాలజీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ కమ్స్ ఇన్ థియరీ, దట్ ఈజ్ ఎవల్యూషనిజం. అసలు ఎవల్యూషనిజం అంటే ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా చూద్దాం. అసలు ఇది ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒక స్టోరీ రూపంలో మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే ఈ థియరీస్ అనేవి ఈజీగా మనం గుర్తుంచుకోగలం అన్నమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, టోటల్ ఆంథ్రోపాలజికల్ సబ్జెక్ట్ నాలెడ్జ్లో కానీ ఈ థియరీస్ అనేవి మీకు హెల్ప్ చేస్తాయన్నమాట, రైట్? సో ఇప్పుడు ఎవల్యూషనిజం అంటే ఏంటో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, జాగ్రత్తగా చూడమ్మా. అండ్ ఈవెన్ ఈ ఎవల్యూషనిజంలో కూడా మనకి క్లాసికల్ ఎవల్యూషనిజం అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ టైం ఆంథ్రోపాలజిస్టులు ఎవల్యూషనిజం కాన్సెప్ట్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని మనం ఈరోజు క్లాసికల్ ఎవల్యూషనిజం అని అంటాం. అండ్ దెర్ ఈజ్ ది నియో ఎవల్యూషనిజం అంటే క్లాసికల్ ఎవల్యూషనిజంలో కొన్నిటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మోడర్న్ థియరీస్కి అనుగుణంగా మరొక ఎవల్యూషనిజం వచ్చింది, దాన్ని నియో ఎవల్యూషనిజం అని అంటాం. అయితే ఇప్పుడు మనం క్లాసికల్ ఎవల్యూషనిజం అంటే ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం, రైట్? సో క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. ఒక్కసారి చూడమ్మా, ఇండిపెండెన్స్ డే ఆఫర్ అనేది ఉంది ఆప్షనల్స్ మీద. ఆప్షనల్ ఇన్ఫినిటీ స్పెషల్ ఆఫర్, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఇప్పుడు కేవలం మీకు 22,500 రూపీస్కే అవైలబుల్గా ఉందన్నమాట. క్లియర్? సో లైవ్ ప్లస్ రికార్డెడ్ మీకు పిఎస్ఐఆర్ అయినా, సోషాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ కంప్లీట్గా ఏ ఆప్షనల్ మీరు తీసుకున్నా కేవలం 22,500 రూపీస్కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆఫర్ అనేది కేవలం 15th ఆగస్ట్ వరకు మాత్రమే మీకు అవైలబుల్ ఉంటుందమ్మా. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. ఆంథ్రోపాలజీ కంప్లీట్ టాపిక్ నేనే డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. మీకు కంప్లీట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఆన్సర్స్ అనేవి రాస్తారు, ఇవాల్యుయేషన్ జరుగుతుంది. సో దట్ మీరు స్టార్టింగ్ నుంచే సబ్జెక్ట్ మీద పూర్తి గ్రిప్ అనేది తెచ్చుకోగలరనమాట. అయితే ఇనీషియల్ డేస్లో అందరికీ కూడా ఒకటే డౌట్, మనం ఏదైతే ఈరోజు సివిలైజేషన్ అనేది చూస్తున్నామో అంటే నాగరికత అని అంటాం, అవునా? ఈ సివిలైజేషన్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది ప్రతి ఒక్కరికి కూడా డౌట్ అన్నమాట. అయితే ఈ సొల్యూషన్ కనుక్కోవడానికి కొంతమంది ఆంథ్రోపాలజిస్టులు రీసెర్చ్ చేయడం అనేది జరిగింది. సార్, ఎందుకు ఆంథ్రోపాలజిస్టులు రీసెర్చ్ చేయడం జరిగింది అంటే ఆంథ్రోపాలజిస్ట్ విల్ ఆల్సో లుక్ ఆఫ్టర్ ది కల్చరల్ డెవలప్మెంట్. క్లియర్? కల్చరల్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ని స్టడీ చేయడం కూడా ఆంథ్రోపాలజీలో ఒక పార్ట్ అండ్ పార్సల్ అన్నమాట. సో మానవుడు ఏ విధంగా తన కల్చర్ని డెవలప్ చేసుకుంటూ సివిలైజేషన్ స్టేజ్ దాకా రావడం జరిగింది అని చాలామంది రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆంథ్రోపాలజిస్టులు వాళ్ళు అనుకున్న వ్యూస్ అనేవి పెట్టడం జరిగిందనమాట. అయితే అలా పెట్టిన వాళ్ళల్లో వీళ్ళని మనం ప్రాముఖ్యంగా చూడడం అనేది జరుగుతుంది. ద ఫస్ట్ పర్సన్ ఈజ్ టైలర్. క్లియర్? ద ఫస్ట్ పర్సన్ ఈజ్ టైలర్ అండ్ ది సెకండ్ పర్సన్ ఈజ్ మోర్గాన్. క్లియర్? టైలర్, మోర్గాన్ అండ్ ది థర్డ్ పర్సన్ ఈజ్ ఫ్రేజర్. క్లియర్? చాలామంది ఉన్నారు, బట్ సిలబస్ ప్రకారం అండ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా వీళ్ళ ముగ్గురేనమ్మా. క్లియర్? వీళ్ళ ముగ్గురు కొన్ని థియరీస్ అనేవి ఇవ్వడం జరిగింది, మానవుడు ఏ విధంగా సివిలైజేషన్లోకి రావడం జరిగింది అని. అయితే ఇలా వీళ్ళ ముగ్గురు కలిపి ఇచ్చిన థియరీస్ని మనం క్లాసికల్ ఎవల్యూషనిజం అని అంటాము. ఏమంటాం? క్లాసికల్ ఎవల్యూషనిజం. అయితే ఎవల్యూషనిజం అంటే ఏంటి? ఈరోజు ఏదైతే నాగరికత మనం చూస్తున్నామో ఆ నాగరికత అనేది సడన్గా రాలేదు, అది కొద్ది కొద్దిగా ఇవాల్వ్ అవుతూ గ్రో అవుతూ రావడం జరిగింది. అంటే ఏ విధంగా ఒక చిన్న పిల్లవాడు నుంచి ఒక అడాల్సెంట్ స్టేజ్, ఒక అడల్ట్ నుంచి ఒక పెద్ద వ్యక్తిగాను ఎదగడం జరుగుతుందో అదేవిధంగా మానవుడి యొక్క కల్చరల్ డెవలప్మెంట్ కూడా ఇనీషియల్ 0 నుంచి ఈరోజు ఉన్న సివిలైజేషన్ స్టేజ్ దాకా రావడం జరిగింది అని
వీళ్ళ ముగ్గురు కూడా చెప్పారనమాట. అయితే వీళ్ళ ముగ్గురు థియరీని ఏ విధంగా చెప్పారో మనం చూద్దాం. అయితే వీళ్ళందరూ కలిపి థియరీని సింపుల్గా ఇట్లా చెప్తున్నారు. ఏంటి? కల్చర్స్ అనేవి గుర్తుంచుకున్నామా? ఆల్ ది కల్చర్స్. వీళ్ళేమని చెప్తున్నారు? ప్రపంచంలో ఉన్న ప్రతి కల్చర్ కూడా డెవలప్డ్ అండ్ ప్రోగ్రెస్డ్ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్ స్టేజ్. క్లియర్? సింపుల్ టు కాంప్లెక్స్ స్టేజ్ అంటే ప్రతిదీ కూడా సింపుల్ స్టేజ్ నుంచి కాంప్లెక్స్ స్టేజ్ దాకా పెరగడం అనేది జరిగింది. అంటే ఈ కాంప్లెక్స్ స్టేజ్లో సివిలైజేషన్ అనేది వచ్చిందన్నమాట. క్లియర్? సో సింపుల్ నుంచి కాంప్లెక్స్ స్టేజ్ దాకా ప్రతి కల్చర్ కూడా డెవలప్ అయ్యింది అని చెప్తున్నారనమాట. అయితే వీళ్ళు ఇచ్చిన థియరీలో దే ఫాలో దిస్ అప్రోచ్. వాళ్ళ ముగ్గురు కూడా ఇదే చెప్తున్నారు. ప్రతి మానవుడు కూడా అంటే ప్రతి సొసైటీలో అంటే ఇండియన్ సొసైటీ అయినా, చైనీస్ సొసైటీ అయినా, ఈజిప్ట్ సొసైటీ అయినా, అమెరికన్ సొసైటీ అయినా ఏదైనా కూడా ఈ గ్రోత్ నుంచే వెళ్ళింది. ఎట్లాగా? ఫ్రమ్ ది సావేజరీ అని అంటాం. సావేజరీ అంటే ఏంటమ్మా? అడవి మనిషి, క్రూరత్వం కలిగిన మనిషి అని అంటాం. అవునా? అంటే కల్చర్ లేని మనిషి అన్నమాట. క్లియర్? సావేజరీ ప్రతి ఒక్కరూ కూడా సావేజరీ నుంచే స్టార్ట్ అవడం జరుగుతుంది. అవునా? మనం కూడా ఏమని చూస్తాం? ఆది మానవుడు అడవి మానవుడి నుంచి మనం అలా గ్రో అవ్వడం జరిగింది అని చెప్తాం. అవునా? దాన్నే ఎవల్యూషనిజం అని అంటున్నారనమాట. ప్రతి మనిషి కూడా సావేజరీ స్టేజ్ నుంచి హీ హ్యాస్ టు పాస్ త్రూ బార్బారిజం. బార్బారిజం అంటే నాగరికత లేని వ్యక్తి. క్లియర్? అయితే నాగరికత అనేది లేదు, కానీ సావేజరీ ఉన్నంత బ్యాక్వర్డ్లో లేడు. కాస్త ముందుకు రావడం జరిగిందనమాట. క్లియర్? ఏ విధంగా ముందుకు వచ్చాడో కూడా చూస్తాం. అంటే సావేజరీలో ఒక జంతువుని చంపితే చంపిందాన్ని చంపినట్టే తినేస్తుంటే బార్బారిజం స్టేజ్కి వచ్చేసరికి చంపిందాన్ని కాస్త వండుకొని తినడం అనేది, బాయిల్ చేసుకొని కుక్ చేసుకొని తినడం అనేది నేర్చుకున్నాడనమాట. అయితే ఈ బార్బారిజం స్టేజ్ నుంచి కూడా ప్రతి కల్చర్ కూడా సివిలైజేషన్ స్టేజ్కి రావడం జరిగింది. అంటే ఈరోజు మీరు ఏదైతే నాగరికత అనేది చూస్తున్నారో అది సడన్గా రాలేదు. ఫ్రమ్ ది స్టేజ్ ఆఫ్ సావేజరీ నుంచి బార్బారిజంకి వెళ్తూ బార్బారిజం నుంచి సివిలైజేషన్కి రావడం జరిగింది అని చూడడం అనేది ఉంటుందన్నమాట. క్లియర్? అయితే దీన్ని ఐ నేమ్డ్ ఇట్ యాజ్ ది బేసిక్ పాస్చులేట్. అంటే బేసిక్ ఐడియా ఆఫ్ పాస్చులేట్ అంటే బేసిక్ ఐడియా అబౌట్ ది థియరీ అన్నమాట. క్లియర్? అంటే మనం ఆన్సర్ రాసినప్పుడు కూడా ఇనీషియల్గా వీటిని పెడితే ఎగ్జామినర్కి బాగా అనిపిస్తుంది అనమాట. ఎస్, ఈ పర్సన్కి టోటల్గా అన్నీ తెలుసు అని. క్లియర్? ఎస్. అయితే ఒక్కసారి గుర్తుంచుకున్నామా? దీన్ని ముఖ్యంగా ఇచ్చింది టైలర్, మోర్గాన్, ఫ్రేజర్ అని చూస్తాం. వీళ్ళ ముగ్గురు తీసుకున్న థియరీస్లో, వాళ్ళ ఐడియాలజీస్లో ముగ్గురికి కూడా సిమిలర్ బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి తీసుకొని వాళ్ళు పెట్టడం జరిగిందనమాట. క్లియర్? బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి తీసుకొని పెట్టడం జరిగింది. ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటో ఒక్కసారి చూడండమ్మా. బేసిక్ టెనెట్స్ అని అంటాము ఆర్ బేసిక్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ వన్ ఈజ్ యూనిలీనియారిటీ. యూనిలీనియారిటీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సావేజరీ నుంచి బార్బారిజం నుంచి సివిలైజేషన్కి వెళ్తారు అని ఏదైతే చెప్పానో అది సింగిల్ లైన్లో ఇలానే వెళ్తుంది అని మీనింగ్ అన్నమాట. అర్థమవుతుందా? అంటే ఇట్ వోంట్ టేక్ ఎనీ సైడ్ డైవర్షన్స్ అనేవి తీసుకోదు. కల్చరల్ గ్రోత్ ఎప్పుడూ కూడా సావేజరీ నుంచి బార్బారిజం నుంచి సివిలైజేషన్కి వెళ్ళడం జరుగుతుంది అని చెప్పే కాన్సెప్టే యూనిలీనియారిటీ అని అంటాం. అండ్ నెక్స్ట్ సెకండ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అంటే వాళ్ళు ముగ్గురు తీసుకున్నదన్నమాట. ఇది అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఒక థియరీ రాస్తున్నప్పుడు వాళ్ళు బేసిక్ ప్రిన్సిపల్స్ ఇవి అని తీసుకొని ఒక ఐడియాలజీ కింద పెడతారు. క్లియర్? అయితే నెక్స్ట్ ఏంటి? ఇట్ ఈజ్ ద సైకిక్ యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్. సైకిక్ యూనిటీ అంటే ఏంటి? సైకిక్ అంటే మెంటల్, యూనిటీ అంటే సేమ్. అంటే మెంటల్ డెవలప్మెంట్ అనేది సేమ్గా వస్తూ ప్రతి కల్చర్ కూడా సావేజరీ నుంచి బార్బారిజం నుంచి సివిలైజేషన్కి ఒకేసారి అందరూ కూడా మార్పు చెందారు. క్లియర్? ఒక్కసారి చూడమ్మా. ఆ టైంలో ఇండియాలో ఏం జరుగుతుందో ఆఫ్రికాకి తెలీదు,
ఆఫ్రికాలో ఏం జరుగుతుందో యూరోప్లో ఉన్న వాళ్ళకి తెలియదు, యూరోప్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో నార్త్ అమెరికాకి తెలియదు. బట్ అయినా వీళ్ళు ఏ విధంగా చెప్తున్నారు అంటే సైకిక్ యూనిటీ ఆఫ్ మ్యాన్కైండ్, అందరూ కూడా సేమ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ సేమ్ ఒకే విధంగా గ్రోత్ అవుతూ సావేజరీ నుంచి బార్బారిజం నుంచి సివిలైజేషన్కి వెళ్ళడానికి కావాల్సిన మెంటల్ గ్రోత్ అనేది ఒకేలా ఉంది అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే ఇవి ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్లో కొంతమంది వీళ్ళు ఇచ్చిన థియరీని క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది, అక్కడ మీకు మళ్ళీ హెల్ప్ అవుతుందన్నమాట. క్లియర్? ఎస్. అయితే నెక్స్ట్ ఫిక్స్డ్ పాత్ అని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా సావేజరీ నుంచి బార్బారిజంకే వెళ్ళాలి, బార్బారిజం నుంచి సివిలైజేషన్కే వెళ్ళాలి, అంతే తప్ప సావేజరీ నుంచి డైరెక్ట్గా సివిలైజేషన్కి అండ్ నెక్స్ట్ సావేజరీ నుంచి బార్బారిజంకి వెళ్ళి బార్బారిజం తర్వాత మళ్ళీ సావేజరీకి రావడం కానీ అట్లాంటి కాన్సెప్ట్స్ ఏవి ఉండవు, తిన్నగా వెళ్ళడమే అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఆఫెన్ చాలామంది చెప్పడం ఇది మిస్ అవుతారు. ద కాన్సెప్ట్ ఆఫ్ సర్వైవల్స్ అంటే ఏంటి? అయితే మనం స్టేజెస్ చూస్తున్నాం, సావేజరీ నుంచి బార్బారిజంకి వెళ్తున్నారు, బార్బారిజం నుంచి సివిలైజేషన్కి వెళ్తున్నారని. అయితే సివిలైజేషన్లో ఉన్న మనకి ముందు సావేజరీ ఉందని ఎలా తెలిసింది అంటే సావేజరీలో ఉన్న వాళ్ళందరూ కూడా 100% అందరూ బార్బారిజంలో ఉన్న 100% అందరూ కూడా సివిలైజేషన్కి వెళ్ళిపోయి అప్పట్లో జరిగింది మర్చిపోయే అంత సీన్ లేదు. ప్రతి చోట కూడా కొన్ని ఆనవాళ్ళు అనేవి మిగులుతున్నాయి. ఆనవాళ్ళు అంటాం కదా, ఆ ఆనవాళ్ళు మిగిలిన దాన్ని బట్టి మనకి క్లియర్గా తెలుస్తుంది ముందు సావేజరీ జరిగిందని, సావేజరీ తర్వాత బార్బారిజం జరిగిందని, బార్బారిజం తర్వాత సివిలైజేషన్ జరిగింది అని క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నారనమాట. క్లియర్? ఈ విధంగా కొన్ని ఆనవాళ్ళు నమూనాలు మాకు దొరికాయి కాబట్టి మేము మానవుడి యొక్క కల్చరల్ గ్రోత్ అనేది ఇట్లా జరిగింది అని చెప్తున్నాం అని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. క్లియర్? సో అయితే ఒక్కొక్క థింకర్, ఆంథ్రోపాలజికల్ థింకర్ ఏ విధంగా చెప్తున్నారో ఒక్కసారి జాగ్రత్తగా చూడండమ్మా. ఇనీషియల్గా టైలర్ని తీసుకుంటాం. టైలర్ తన థియరీని ఏ విధంగా చెప్తున్నాడో చూడండి. అయితే టైలర్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆంథ్రోపాలజీ అని అంటాం. అయితే అతని బుక్ ప్రిమిటివ్ కల్చర్, క్లియర్? అతని బుక్ ప్రిమిటివ్ కల్చర్లో ఈ యొక్క గ్రోత్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది 1871. క్లియర్? తన యొక్క ప్రిమిటివ్ కల్చర్ బుక్లో మెయిన్ చెప్పడం జరిగింది అని చూస్తాం. అయితే అతను ఏ విధంగా ఎవల్యూషన్ జరిగింది, ఎవల్యూషన్ అనేది ఎన్ని పార్ట్స్లో జరిగింది, ప్రతిదీ కూడా అతను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఒక్కసారి చూడమ్మా. సో టైలర్ ఏ విధంగా చెప్తున్నాడో ఒక్కసారి చూడమ్మా. అతను ఎవల్యూషన్ ఎట్లా చెప్తున్నాడు అండ్ టెక్నాలజీలో ఎవల్యూషన్ ఎలా జరుగుతుంది, రిలీజియన్లో ఎవల్యూషన్ ఎలా జరిగింది, మ్యారేజ్లో ఎవల్యూషన్ ఎలా జరిగింది అని డీటెయిల్డ్ పిక్చరైజేషన్ అనేది టైలర్ ఇవ్వడం జరిగింది. టైలర్ కల్చరల్ ఎవల్యూషన్ ఎలా జరిగింది అంటున్నాడు. ఇనీషియల్గా సావేజరీ నుంచి పైన చూసారు కదమ్మా, ఆరో మార్క్ అనేది నేను పైకి ఇట్లా పెట్టడం జరిగింది. సావేజరీ నుంచి బార్బారిజం నుంచి సివిలైజేషన్కి వెళ్ళడం జరిగిందని చెప్పాను. అయితే అదే టైంలో టెక్నాలజీ ఏ విధంగా గ్రో అయిందో చెప్తున్నా చూడండి. సావేజరీ టైంలో మానవుడు ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మీద ఆధారపడేవాడు. సబ్సిస్టెన్స్ అంటే ఏవి దొరికితే వాటి మీద మాత్రమే ఆధారపడడం అనేది జరిగేదన్నమాట. క్లియర్? సొంతంగా క్రియేషన్ కానీ అట్లాగేమీ కూడా లేదు అని చూస్తాం. సావేజరీలో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మీద ఉండడం జరుగుతుంది. అయితే బార్బారిజంకి వెళ్ళేసరికి టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఎలా అయిందంటే కల్టివేషన్ రావడం జరిగింది, స్మాల్ విలేజెస్ అనేవి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది అండ్ మానవుడు ఐరన్ టూల్స్ యూజ్ చేస్తున్నాడు. సావేజరీలో మానవుడు స్టోన్ టూల్స్ యూజ్ చేస్తే మెయిన్ బార్బారిజంకి వచ్చేసరికి ఐరన్ టూల్స్ అనేవి యూజ్ చేస్తున్నాడు. క్లియర్? ఎస్. అయితే టెక్నాలజీ సివిలైజేషన్కి వచ్చేసరికి ఏ విధంగా పెరిగింది, రైటింగ్ అనేది పెరిగింది, సింబల్స్ అనేవి వచ్చాయి, టౌన్స్, బిగ్ టౌన్, మెట్రో సిటీస్, ఇట్లాగా పూర్తి డెవలప్మెంట్ అనేది ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో అది రావడం జరిగింది. అర్థమైందమ్మా? అయితే
కల్చరల్ ఎవల్యూషన్ జరుగుతున్న టైంలోనే రిలీజియన్ ఏ విధంగా డెవలప్ అయిందో చెప్తున్నారు చూడమ్మా. అయితే ఇనీషియల్గా మానవుడు సావేజరీలో ఉన్నప్పుడు అతను ఎయిన్సిస్టర్ వర్షిప్ అంటే పూర్వీకుల్ని పూజించడం అనేది చేసేవాడు. నేచర్ వర్షిప్, నేచర్ని పూజించడం అనేది చేశాడు. బట్ మానవుడు ఎప్పుడైతే బార్బారిజంకి రావడం జరిగిందో హీ ఈజ్ ఫాలోయింగ్ పాలిథీజియం అంటే ఎక్కువ, పాలి అంటే మెనీ, ఎక్కువ గాడ్స్ని పూజించడం అనేది జరిగేదన్నమాట. క్లియర్. అయితే సివిలైజేషన్ స్టేజ్కి వచ్చేసరికి మోనోథియిజం ఫాలో అవుతున్నాడని చెప్పడం జరిగింది. అయితే చూడండి, టైలర్ అనే వ్యక్తి వెస్టర్న్ కంట్రీకి సంబంధించిన వాడు కాబట్టి అక్కడ క్రిస్టియానిటీ సింగిల్గా మాత్రమే ఉన్నది కాబట్టి వాళ్ళు మోనోథియిజం అని థియరీలో చెప్పడం జరిగిందనమాట. అర్థమవుతుందా? డోంట్ కన్ఫ్యూజ్ విత్ దట్. క్లియర్. అంటే సావేజరీ నుంచి బార్బారిజం నుంచి సివిలైజేషన్కి వెళ్ళేటప్పుడు రిలీజియన్ అనేది పూర్వీకుల పూజ నుంచి పాలిథియిజం, ఎక్కువ మంది దేవుళ్ళకి పూజించడం, అండ్ అక్కడి నుంచి ఒక్క దేవుడికి మాత్రమే పూజించడం అనేది వెళ్ళింది. అండ్ నెక్స్ట్ ఉన్నమా ఆన్ మ్యారేజ్ గురించి, మ్యారేజ్ సిస్టమ్ అనేది ఏ విధంగా డెవలప్ అయిందో చూడండి చెప్తున్నారు. సావేజరీలో ప్రామిస్క్యూటీ అనేది ఉండేది. ప్రామిస్క్యూటీ అంటే ఏంటి? ఒక వ్యక్తి అంటే ఒక స్త్రీ కేవలం ఒక పురుషుడికి మాత్రమే సంబంధం ఉంటుంది అని చెప్తూ మనం మ్యారేజ్ అనే సిస్టమ్ని తీసుకొచ్చాం. అవునా? ఎస్. అయితే సావేజరీ టైంలో అట్లాగేది కాకుండా ఎవరు ఎప్పుడైనా సెక్షువల్ రిలేషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎక్స్క్లూజివ్ రిలేషన్ అనేది మేల్కి ఫీమేల్కి ఉండదు. అంటే మ్యారేజ్ అనేది అప్పట్లో పూర్తిగా స్పష్టంగా ఉండేది కాదు అని చెప్తున్నారనమాట. అయితే సావేజరీలో ప్రామిస్క్యూటీ అనేది ఉండేది. క్లియర్. అక్కడి నుంచి బార్బారిజం స్టేజ్కి వెళ్ళేసరికి మనం మ్యారేజ్ సిస్టమ్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసి పాలీగమీకి వెళ్ళాను. పాలీ అంటే మెనీ, గమి అంటే మ్యారేజ్. అంటే ఒక స్త్రీ ఇద్దరు పురుషులను కానీ ఎక్కువ మందిని మ్యారేజ్ చేసుకోవడం, లేదంటే ఒక పురుషుడు ఇద్దరికన్నా ఎక్కువ స్త్రీలని మ్యారేజ్ చేసుకుంటే పాలీగమీ అని అంటారు. అర్థమైందా? అంటే బార్బారిజం స్టేజ్లో ఈ విధంగా పాలీగమీ ఎక్కువ ఉండేది. అయితే సివిలైజేషన్ స్టేజ్కి వచ్చేసరికి దాదాపుగా మోనోగమీకి వచ్చేసాం. మోనో అంటే సింగిల్. క్లియర్. అంటే కేవలం ఒక్క స్త్రీని మాత్రమే మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందమ్మా? అయితే ఎవల్యూషన్ థియరీని ఈ విధంగా స్పష్టంగా టైలర్ క్లియర్గా కల్చరల్ ఎవల్యూషన్ ఎలా జరిగింది, టెక్నాలజికల్ ఎవల్యూషన్ ఎలా జరిగింది, రిలీజియన్ ఎవల్యూషన్ ఎలా జరిగింది, మ్యారేజ్ ఏ విధంగా ఎవల్యూషన్ జరిగింది అని క్లియర్గా కంప్లీట్ పిక్చర్ ఐడియా అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్. అయితే నెక్స్ట్ టైలర్ తర్వాత మన మోర్గాన్ ఏ విధంగా ఇవ్వడం జరిగిందో చెప్తున్నాను చూడమ్మా. చూడండి, టైలర్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇట్ ఈజ్ మోర్గాన్. అయితే ఈ మోర్గాన్ అన్న వ్యక్తి హీ ఈజ్ ది పైనీర్ ఇన్ కిన్షిప్ స్టడీస్. క్లియర్. హీ ఈజ్ ఫాదర్ ఆఫ్ కిన్షిప్ స్టడీస్ అంటాం. ఆంథ్రపాలజీలో ఒక పార్ట్ కిన్షిప్ స్టడీస్ అనేది. సో క్లాస్లో మనం పూర్తిగా కిన్షిప్ గురించి వేరే చాప్టర్ ఉంది, అది డిస్కస్ చేస్తాం. క్లియర్. అయితే మోర్గాన్ తన యొక్క బుక్ అయిన ఏన్షియంట్ సొసైటీలో అతను ఏదైతే ఎవల్యూషన్ అని అనుకున్నారో దాని గురించి నీట్గా ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఏన్షియంట్ సొసైటీ ఇన్ 1877. క్లియర్. సో టైలర్ తన బుక్లో ఏ విధంగా అయితే ప్రిమిటివ్ కల్చర్ అని 1871లో పెట్టారు, మోర్గాన్ 1877లో ఏన్షియంట్ సొసైటీ అన్న బుక్లో పెట్టడం జరిగింది. అయితే మోర్గాన్ ఏ విధంగా ఎవల్యూషన్ జరిగిందో చెప్తున్నారు చూడండమ్మా. మోర్గాన్ ఇచ్చిన థియరీ అనేది చూడమ్మా. మోర్గాన్ ఏ విధంగా ఇచ్చాడు? దట్ ఈజ్ సావేజరీ టు బార్బారిజం, బార్బారిజం టు సివిలైజేషన్ అని సేమ్ టైలర్ లానే కల్చరల్ ఎవల్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఇంకా నీట్గా డీటెయిల్డ్గా సావేజరీలో 3 స్టేజెస్ ఉంటాయి అని మోర్గాన్ చెప్పడం జరిగింది. ఒకటి లోయర్ సావేజరీ, రెండోది మిడిల్ సావేజరీ, మూడోది అప్పర్ సావేజరీ అని 3 సావేజరీ స్టేజెస్ తీసుకుంటాం. బార్బారిజంలో లోయర్, మిడిల్, అప్పర్ బార్బారిజం తీసుకుంటాం. అయితే మోర్గాన్ సివిలైజేషన్లో ఎటువంటి డిఫరెన్సెస్ కూడా పెట్టలేదు. సింగిల్ స్టేజ్ ఆఫ్ సివిలైజేషన్ ఇంకా అంతే. క్లియర్. సో సావేజరీని 3 స్టేజెస్గా, బార్బారిజంని 3 స్టేజెస్గా చెప్తున్నారనమాట. అంటే ప్రతి మానవుడు కూడా లోయర్ సావేజరీ నుంచి మిడిల్ సావేజరీకి, మిడిల్ సావేజరీ నుంచి అప్పర్ సావేజరీకి,
అప్పర్ సావేజరీ నుంచి లోయర్ బార్బారిజంకి, లోయర్ బార్బారిజం నుంచి మిడిల్ బార్బారిజంకి, మిడిల్ బార్బారిజం నుంచి అప్పర్ బార్బారిజంకి, అప్పర్ బార్బారిజం నుంచి సివిలైజేషన్కి ప్రతి సొసైటీ కల్చర్ అనేది డెవలప్ అయ్యింది అని క్లియర్గా చెప్తున్నారనమాట. క్లియర్. అయితే మోర్గాన్ కేవలం టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందని మాత్రమే చెప్తున్నారు. చూడండి, టెక్నాలజీ అనేది ఇనీషియల్గా సబ్సిస్టెన్స్ ఆన్ ఫ్రూట్స్ అండ్ నట్స్, అంటే ఇనీషియల్గా మానవుడు కేవలం పళ్ళు వాటి మీద మాత్రమే ఆధారపడేవాడు, ఫ్రూట్స్ అండ్ నట్స్ మాత్రమే దొరికింది తినేవాడు. అయితే మిడిల్ సేవేజరీకి వచ్చేసరికి మానవుడు ఫిషింగ్ అనేది నేర్చుకున్నాడు, ఫైర్ ఏ విధంగా యూజ్ చేయాలో నేర్చుకున్నాడు. క్లియర్. అలా అప్పర్ సేవేజరీకి వచ్చేసరికి మానవుడు తన దగ్గర ఉన్న బౌ అండ్ యారో, ఏ విధంగా బౌ అండ్ యారో యూజ్ చేయడం జరిగిందో చెప్పడం జరిగింది. క్లియర్. అంటే మెల్లిగా మానవుడు బౌ అండ్ యారోకి వచ్చాడు. అక్కడి నుంచి అప్పర్ సేవేజరీ నుంచి లోయర్ బార్బారిజంకి వెళ్తున్నప్పుడు బౌ అండ్ యారో నుంచి పాటరీ కల్చర్ అనేది రావడం జరిగింది. క్లియర్. అయితే నెక్స్ట్ పాటరీ ఇనీషియల్గా బేర్ నార్మల్ పాటరీ అన్నమాట. క్లియర్. లోయర్ బార్బారిజం నుంచి మిడిల్ బార్బారిజంకి వెళ్తున్నప్పుడు పాటరీ నుంచి డొమెస్టికేషన్ ఆఫ్ ప్లాంట్స్, అంటే నథింగ్ బట్ అగ్రికల్చర్ అనేది నేర్చుకున్నాడు. డొమెస్టికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అంటాం, అంటే ప్లాంట్స్ని ఏ విధంగా పెంచాలి అంటే అగ్రికల్చర్, యానిమల్స్ని ఏ విధంగా మచ్చిక చేసుకోవాలి అనేది నేర్చుకున్నాడు. అప్పుడే హార్స్ రైడింగ్ కానీ, పెట్స్ని పెంచుకోవడం కానీ, ఎలిఫెంట్స్ని కంట్రోల్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా మిడిల్ బార్బారిజంలో నేర్చుకున్నాడు అని మోర్గాన్ చెప్తున్నాడు అనమాట. క్లియర్. అయితే మిడిల్ బార్బారిజం నుంచి అప్పర్ బార్బారిజంకి వెళ్తున్నప్పుడు ప్లాంట్స్ యానిమల్స్ నుంచి ఐరన్ టూల్స్ యూసేజ్ కూడా నేర్చుకున్నాడు. క్లియర్. అక్కడి నుంచి సివిలైజేషన్కి వెళ్తున్నప్పుడు రైటింగ్స్ అండ్ టౌన్ అనేది రావడం జరిగింది. గుర్తుంచుకోండమ్మా, సివిలైజేషన్లో రైటింగ్ అనేది ఉంటుంది, అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగే మనం రాస్తామన్నమాట. క్లియర్. అర్థమైంది కదమ్మా. టైలర్ క్లియర్గా టెక్నాలజీ మీద ఎలా అయింది, రిలీజియన్ ఎలా అయింది, మ్యారేజ్ ఎలా అయింది అని చెప్పాడు. మోర్గాన్ మాత్రం సింపుల్గా టెక్నాలజీ ఏ విధంగా పెరిగింది అని మాత్రమే ఇస్తూ కల్చరల్ ఎవల్యూషన్లో టైలర్ కన్నా ఎక్స్ట్రాగా తీసుకొని డీటెయిల్డ్ స్టడీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్. లోయర్ సావేజరీ నుంచి మిడిల్, మిడిల్ టు అప్పర్, అప్పర్ టు లోయర్ బార్బారిజం, లోయర్ బార్బారిజం టు మిడిల్, మిడిల్ టు అప్పర్ అండ్ డైరెక్ట్ టు సివిలైజేషన్. ఈ విధంగా జరగడం అయ్యింది అని క్లియర్గా చెప్తున్నారనమాట. అర్థమైంది కదమ్మా. అంటే ప్రతి చోట కూడా మనం ఎవల్యూషన్ ఏ విధంగా జరిగిందన్న పాయింట్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తామన్నమాట. క్లియర్. సో అయితే టైలర్, మోర్గాన్ అయింది. నెక్స్ట్ మన ఆంథ్రోపాలజికల్ థింకర్ ఇట్ ఈజ్ ఫ్రేజర్. ఫ్రేజర్ చాలా నీట్గా ఈజీగా ఇవ్వడం అనేది జరిగింది. ఒక్కసారి చూడమ్మా. ఇఫ్ యూ అబ్జర్వ్ ఫ్రేజర్ కల్చరల్ ఎవల్యూషన్ ఎలా జరిగింది అని డీటెయిల్డ్ స్టడీ ఏది కూడా ఇవ్వలేదు. అయితే కల్చరల్ కేవలం మ్యాజిక్ రిలీజియన్ గురించి మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే ఇనీషియల్గా మ్యాజిక్ అనేది ఉండేది, మ్యాజిక్ నుంచి సొసైటీ రిలీజియన్లోకి మారడం అనేది జరిగింది. అయితే రిలీజియన్ నుంచి సొసైటీ సైన్స్కి రావడం జరిగింది. క్లియర్. అంటే మ్యాజిక్ టు రిలీజియన్ టు సైన్స్ అనేది సొసైటీ ఇవాల్వ్ అయింది. అంతేకాని టైలర్, మోర్గాన్ చెప్పినట్టు డీటెయిల్డ్గా సావేజరీ టు బార్బారిజం టు సివిలైజేషన్ అని ఫ్రేజర్ అంత నీట్ డిస్కషన్ అనేది ఎక్కడా కూడా చేయలేదు. క్లియర్. అయితే ఇతను ఇంపార్టెంట్ వర్క్ టోటమిజం, క్లియర్, టోటమిజం అండ్ ఎక్సోగమీ అన్న బుక్లో వీటి గురించి రాయడం అనేది జరిగిందనమాట. క్లియర్. టోటమిజం అండ్ ఎక్సోగమీ 1910లో అతను ఏదైతే బుక్ రాశారో అందులో సొసైటీ అనేది ఈ విధంగా ఇవాల్వ్ అయ్యింది. మ్యాజిక్ ఇనీషియల్గా మానవుడు మ్యాజిక్ అని అనుకున్నాడు. ఎందుకంటే నేచర్లో ఏదైతే జరుగుతుందో అది మ్యాజిక్తో కంట్రోల్ చేయగలం అని అనుకున్నాడు. అంటే పిడుగులు పడినప్పుడు కానీ ఆర్ డిసీజ్ ఏదొచ్చినా మంత్రాలు వేసి తగ్గించవచ్చు అని అనుకున్నాడు. క్లియర్. ఎస్. అయితే ఎప్పుడైతే మ్యాజిక్ని నేను పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకోలేకపోతున్నాను అనుకున్నాడో అప్పుడు అర్థమైంది ఎస్ అయితే మానవుడు వీటిని కంట్రోల్ చేయలేడు, మరి ఎవరు చేస్తారంట,
సూపర్ హ్యూమన్స్ మాత్రమే చేస్తారు, సూపర్ న్యాచురల్ పవర్స్ అని చెప్పి మతం రిలీజియన్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో మ్యాజిక్ చేయలేము, బట్ రిలీజియన్ దేవుడికి ప్రార్థన చేస్తే మాత్రం తగ్గుతుంది, ఆర్ ఒక జబ్బైనా తగ్గుతుంది, ఒక వర్షమైనా ఆగుతుంది అని అనుకుంటున్నారనమాట. అంటే వాళ్ళకి జరిగే ప్రతి విపత్తు కూడా రిలీజియన్ అంటే దేవుడు చేస్తున్నాడు, మంచి కార్యాలు చేస్తే మంచి చేస్తున్నాడు, అగ్రికల్చర్ ఇస్తున్నాడు, చెడు కార్యాలు చేస్తుంటే డిసీజెస్ ఇస్తున్నాడు అని తీసుకోవడం జరిగింది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అది కూడా అర్థమైంది, నో, ఈవెన్ రిలీజియన్ కూడా కాదు, కంప్లీట్లీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సైన్స్. అంటే ఒక డిసీజ్ వస్తుంది అంటే దానికి కారణం ల్యాక్ ఆఫ్ శానిటేషన్, బ్యాక్టీరియా, వైరస్, ఈ డిసీజెస్ బట్టి వస్తున్నాయి. సో ఎప్పుడైతే బ్యాక్టీరియాని వైరస్ని కంట్రోల్ చేయగలమో డిసీజెస్ అనేవి ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి అని క్లియర్గా ఫ్రేజర్ చెప్తున్నారనమాట. అర్థమవుతుందా? అయితే అతను ఈజీగా నీట్గా ఈ విధంగా సింపుల్గా మ్యాజిక్ నుంచి రిలీజియన్ నుంచి సైన్స్కి, సొసైటీ వెళ్ళడం జరిగింది. క్లియర్? అయితే టైలర్, మోర్గాన్, ఫ్రేజర్ ఈ విధంగా ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన వాటికి పాజిటివ్ డెవలప్మెంట్స్ అనేవి చూస్తాం. అంటే పాజిటివ్స్ ఒక్కసారి చూడండి. దే ఆర్ ది ఫస్ట్ పర్సన్స్ హూ హ్యావ్ గివెన్ సంథింగ్ అబౌట్ హౌ టు రీడ్ కల్చర్. క్లియర్? హౌ టు గో త్రూ కల్చర్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా నేర్చుకోవాలి, కల్చర్ ఏ విధంగా డెవలప్ అయింది అనేది కేవలం వీళ్ళు మాత్రమే ఇవ్వడం జరిగింది. అండ్ దే హ్యావ్ ప్రొవైడెడ్ గ్రేట్ పాత్ ఫర్ ఫ్యూచర్ డెవలప్మెంట్. అంటే క్లాసికల్ ఎవల్యూషనిజం ఇచ్చిన తర్వాతే మాత్రమే నెక్స్ట్ చాలామంది థింకర్స్ వేరే వేరే ఐడియాస్తో రావడం అనేది జరిగిందనమాట. క్లియర్? గ్రేట్ పాత్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్. క్లియర్? నెక్స్ట్ జనరేషన్స్కి ఒక అకాడమిక్ పరంగా ఒక గ్రేట్ పాత్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్? సో అయితే గుర్తుంచుకున్నామా, ప్రతి థియరీకి పాజిటివ్స్తో పాటు క్రిటిసిజం కూడా మనం రాయడం జరుగుతుందన్నమాట. క్రిటిక్స్. క్లియర్? అయితే కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు కదా, ఆ పాయింట్స్ అన్నీ కూడా పెడతాం, గుర్తుంచుకోండి. అయితే క్రిటిసిజంలో జనరల్గా ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇనీషియల్గా పీపుల్ ఎవ్రీవన్ డౌట్ దిస్ సైకిక్ యూనిటీ ఆఫ్ మ్యాన్కైండ్. సొసైటీలో డిఫరెంట్ సొసైటీస్లో ఉన్న మానవుడు ఏ విధంగా ఒకేలా ఆలోచించగలడు. అంటే అమెరికాలో ఉన్న మానవుడు ఆఫ్రికాలో ఉన్న మానవుడు యూరోప్ లాగా, అంటే అసలు ఏ విధంగా సంబంధం లేని సొసైటీస్ అనేవి ఒకే టైంలో ఒకేలాగా ఏ విధంగా పెరిగాయి అంటే వాటికి లాజికల్ ఆన్సర్ అనేది వీళ్ళు ఇవ్వలేకపోయారన్నమాట. క్లియర్? సో సైకిక్ యూనిటీ ఆఫ్ మ్యాన్కైండ్ అనేది చాలా డౌట్ఫుల్గా బేసిక్ టెనెట్స్లో ఉన్నది. అండ్ ఆ తర్వాత ఫిక్స్డ్ పాత్ మీద కూడా డౌట్ వచ్చిందనమాట. ఖచ్చితంగా ఎందుకు సావేజరీ నుంచి బార్బారిజం నుంచి సివిలైజేషన్ ఎందుకు వెళ్ళాలి, మళ్ళీ బ్యాక్ రావచ్చు కదా, సివిలైజేషన్ నుంచి నెక్స్ట్ గ్రోత్ అవుతుంది, అయితే సివిలైజేషన్ మాత్రమే లాస్ట్ స్టేజా, ఇంకా నెక్స్ట్ ఇంకేవైనా స్టేజెస్ అనేవి ఉన్నాయా అనేవి ఏ విధంగా కూడా వీళ్ళు చెప్పలేకపోయారనమాట అడిగిన క్వశ్చన్స్కి. క్లియర్? అయితే ఒక్కసారి చూడండి, దే ఆర్ కంప్లీట్లీ స్టార్టెడ్. అండ్ టైలర్ చెప్పినట్టు మోర్గాన్ చెప్పలేదు, మోర్గాన్ చెప్పినట్టు ఫ్రేజర్ చెప్పలేదు. ఎందుకు? టైలర్ సేవేజరీ టు బార్బారిజం టు సివిలైజేషన్ అంటే, మోర్గాన్ మాత్రం లోయర్ సేవేజరీ, మిడిల్ సేవేజరీ, అప్పర్ సేవేజరీ అని డిఫరెంట్ టైప్స్గా తీసుకొని వచ్చి ఇంకా కాంప్లెక్సిటీ అనేది పెంచడం జరిగింది. అవునా? ఎస్. సో ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్యన కూడా రిలేషన్ అనేది ఎగ్జాక్ట్గా లేదు. క్లియర్? అండ్ నెక్స్ట్ చూడండి, ఫ్రేజర్ అసలు కల్చరల్ ఎవల్యూషన్ గురించి మాట్లాడలేదు. సొసైటల్ ఎవల్యూషన్ అనేది కేవలం మ్యాజిక్ నుంచి రిలీజియన్ నుంచి సైన్స్ కింద మాత్రమే జరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్? బట్ వాట్ ఎవర్ మీద క్రిటిక్స్ ఏ విధంగా క్రిటిసైజ్ చేసినప్పటికీ కూడా టైలర్, మోర్గాన్, ఫ్రేజర్ వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా ఈ క్లాసికల్ ఎవల్యూషనిజం అనే ఒక థాట్ని ఫస్ట్ ఇనీషియల్గా తీసుకొచ్చి ఒక పాత్ అనేది వేయడం జరిగిందనమాట. అకాడమికల్గా ఏ విధంగా కల్చర్ని చదవాలి, ఏ విధంగా సొసైటీని చదవాలి అని వీళ్ళు క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. క్లియర్? సో అయితే ఒక్కసారి చూడమ్మా, మీరు
క్లాసెస్ అనేవి మీకు నచ్చినట్టయితే గుర్తుంచుకోండి, ఆప్షనల్ ఆంథ్రోపాలజీ ఈజీగా ఉంటుంది కదా, సెల్ఫ్ స్టడీ చేద్దాం అనుకుంటే. ఇటువంటి ఇంపార్టెంట్ థియరీస్ ఏ విధంగా చదవాలో మీకు పూర్తిగా అర్థం కాదు, ఏ విధంగా నేర్చుకోవాలి, ఆన్సర్స్ అనేవి రాయాలో మీకు తెలీదు. నేను ఇంపార్టెంట్వన్నీ కూడా నీట్గా బాక్సెస్లో పెట్టి టైలర్ది కానీ మోర్గాన్ది కానీ చూపించాను, అవునా? సో అట్లా ఎందుకు రాయాలి అనేవి కూడా మనం క్లియర్గా చూసుకుంటాం అన్నమాట, అవునా? సో అందుకనే సో యూ కెన్ టేక్ ది గైడెన్స్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. టోటల్ ఆంథ్రోపాలజీ అనేది నేనే పూర్తిగా మీకు చెప్పడం అనేది జరుగుతుందమ్మా. ఆంథ్రోపాలజీ పూర్తిగా నేనే మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ దే కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి పూర్తి వివరాలు అనేవి తీసుకోవచ్చు. అయితే ఆంథ్రోపాలజీ చాలా చిన్న సిలబస్, చాలా తక్కువ సిలబస్ అనేది ఉంటుంది, ఈజీగా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఉండే టైం స్పాన్లో చాలా హ్యాపీగా కవర్ చేసే ఆప్షనల్ అమ్మ ఆంథ్రోపాలజీ అనేది. కాన్సెప్ట్ క్లారిటీ అనేది మీరు నేర్చుకున్నారంటే ఈజీగా సక్సీడ్ అవ్వచ్చు. అండ్ నా క్లాస్లో నేను మీకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? సో డోంట్ డిలే, ఇమీడియట్గా మీరు వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండి అమ్మా. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు ఇక్కడ సాల్వ్ అవుతుంది. ఆర్ ఆంథ్రోపాలజీలో మీకు ఇంకా డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు నాకు కాంటాక్ట్ కూడా అవ్వగలరు అనమాట. క్లియర్? ఎస్. అండ్ ఆప్షనల్ మీద మాత్రమే కదమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా మన దగ్గర ఇప్పుడు ఆఫర్లో ఉన్నది. కంప్లీట్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు కేవలం 50,000 రూపీస్కే అవైలబుల్ వస్తుందన్నమాట. కేవలం 50,000కే మీకు అవైలబుల్గా ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ఉంటుందన్నమాట. మీకు బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీతో కేవలం 50,000కే అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో సెపరేట్గా జాయిన్ అవ్వాలనుకున్నా హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో మన బ్రాంచెస్ అనేవి ఉన్నాయన్నమాట. క్లియర్? ఆఫర్ వ్యాలిడిటీ కేవలం 15th ఆగస్ట్ వరకు మాత్రమేనమ్మా. దిస్ ఈజ్ ద స్పెషల్ టైం దట్ యూ కెన్ జాయిన్. కేవలం 50,000కే మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వగలరు అనమాట. అండ్ ఈ నెంబర్ చూడండి, 7893899553.